న్యాయ వ్యవస్థ చరిత్రలోనే అరుదైనటువంటి ఘట్టం నోట్ల కట్టలు జడ్జి గారి ఇంట్లో బయటపడి అవి తగలబడినటువంటి స్థితిలో ప్రత్యక్షం కావడం. అబ్బే అసలు అదేదో కుట్ర జరిగింది, ఆ నోట్ల కట్టలతో మాకు సంబంధం లేదు, మా ఇంట్లో అంతా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి జడ్జి గారు చెప్పడం. ఇదంతా ఒక ఎత్తు అయితే దాని మీదన ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకునే అధికారం ఇప్పటిదాకా కొలీజియంలో లేనటువంటి నేపథ్యంలో కొలీజియం కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఒక కమిటీ వేసి విచారణ దీనికి సంబంధించి ఆల్రెడీ మొన్ననే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన విచారించేశారు. అప్పుడే ఏదో కుట్ర జరిగిందని అలోక్ వర్మ చెప్పుకొచ్చారు. ఇంకొక వైపున ఆయన వర్మగారు వచ్చి ఇక్కడికి వెళ్తే అలహాబాద్ హైకోర్టుకు వెళ్తే అక్కడ ఆయన బాయ్కాట్ చేయడంతో పాటుగా నిరవధిక సమ్మంటూ న్యాయవాదులు ఎదురు తిరగటం మరొక ఎత్తు. ఇంకొక వైపున ఈ మొత్తానికి కారణమైనటువంటి ఆ నోట్ల కట్టలో తగలబడ్డటువంటి ఇవి ఉండాలి కదా. మామూలుగా అయితే పోలీసులో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అయితే అవన్నిటిని తీసి ఫోరెన్సిక్ పంపించి ఇవన్నీ చేస్తారు. ఇక్కడ ఎలాంటి ప్రొసీజర్ లేదు కాబట్టి అవన్నీ తీసి పారబోసారు. అక్కడెక్కడ వాడు ఉన్నాయి ఇవన్నీ డస్ట్బిన్లో పడేశారు. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది మీడియాకి చెప్పినప్పుడు మీడియా వాళ్ళు వెళ్ళి అడిగారు, అక్కడ ఈ ముక్కలన్నీ పడి ఉన్నాయి అన్నమాట. అంటే పారపోసేశారు. ఇప్పుడు ఏం దర్యాప్తు చేస్తారు అంటే జడ్జి గారిని ప్రశ్నించి మిగతా జడ్జి గారిని తేల్చడం తప్పించి మరేం లేని పరిస్థితి అయింది.